హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మనం దొండకాయ, బెండకాయ పకోడీ లేదా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందులోకి నేను కొంచెం దొండకాయలును ఒక 4-5 బెండకాయలు తీసుకున్నాను. జస్ట్ శాంపిల్ చూపిద్దామని చెప్పేసి. సో వీటి రెండింటిని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇందులోకి కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ తీసుకొని అది కొంచెం ఎక్కువ వేస్తే దానికి పట్టేటట్టు కనిపిస్తుంది అనమాట. సో మరీ ఎక్కువ కాదు. అందులోకి కొంచెం కారం ఒక స్పూన్లో సగం, ఎందుకంటే ఎక్కువ కారంగా ఉంటే పిల్లలు తినలేరు కదా. సో అందుకని ఒక స్పూన్లో సగం కారం తీసుకున్నాను, ఒక స్పూన్ సాల్టు, తర్వాత కరివేపాకు తీసుకున్నాను. ఇవి ఫ్రై అయినప్పుడు తినడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ పకోడీ అయినా ఫ్రైలో కానీ పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, సో అలా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. పెరుగన్నంలో కానీ లేదంటే చారు, పప్పు దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేను ఏ ఫ్రై చేసినా సరే ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను అనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? మరెన్నో వీడియోస్ ఇలా నేను చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుందన్నమాట. చూసారు కదా నేను ఎలా కలిపేసుకున్నానో. వీటికి స్పూన్లు పెట్టి కలపడం అదంతా బాగా రాదు. సో చేతిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అవన్నీ వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. అలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఫ్రై అనేటప్పటికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. సో నేను కొంచెమే చేశాను కాబట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత, అంటే అప్పుడైతేనే అంటుకోకుండా ఉంటుందన్నమాట. లేదు అంటే ఇవి వేస్తాం కదా అప్పుడు అడుగుకి అంటేస్తుంది. చూసారు కదా నేను శాంపిల్గా ఒక పచ్చిమిర్చి వేసి చెక్ చేసుకున్నాను. అది అలా వచ్చింది అంటే ఇంకా అంటుకోదు. సో మనం ఇంకా ఈ ఫ్రైని వేసేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ముక్కల్ని వేసేసుకోవచ్చు. అలా విడివిడిగా వేసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం అది ఫ్రై అయిపోయేటప్పటికి విడిగానే అనిపిస్తుంది. అలా ఒక్కొక్క దాన్ని వేసుకొని చూసారు కదా. అలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దొండకాయ ముక్కలు కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కదా. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతుంది కానీ ముక్క ఉడకదనమాట. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ లో ఫ్లేమ్లో ఉడికి కలర్ చేంజ్ అయినప్పటికీ ముక్క కూడా నీట్గా ఉడికిపోతుంది. ఇది ఏ కాంబినేషన్లోకైనా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. పప్పు, నెక్స్ట్ రసం, లేదంటే ఇంకా మరీ నచ్చలేదంటే టమాటా పచ్చడి, ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఒకసారి అది కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత దాన్ని కలుపుకొని పెట్టుకుంటే వేరే వైపు కూడా ఉడకడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే నాకు నేనుగా వీడియో తీసుకోవడం వల్ల నీట్గా తీయడం అవ్వట్లేదు అనమాట. ఇది టమాటా పప్పు కాంబినేషన్లోకి. ఓకేనా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, అది కలర్ మొత్తం చేడైంది, బాగా ఉడికింది కూడాను, ఫ్రై అయ్యాయి. సో దాన్ని మనం వేరే గిన్నెలో తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఏ పకోడీ అయినా మ్యాక్సిమం ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను కదా. సో అలా స్టోర్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు, సరేనా? ఓకే, మొత్తం క్లియర్ అయిపోయింది కదా. తీసిన తర్వాత ఎలా వచ్చిందో
నేను చేసిన ఫ్రై ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసేయండి, ఓకేనా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్ యూ.